హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ 2023లో ఒక డేటాని పబ్లిష్ చేసింది. ఆ డేటా ప్రకారం మన దేశంలో ఉన్న సుమారు 5,000 మందికి పైగా మిలియనీర్స్ ఇక్కడ ట్యాక్సులు కట్టలేక దుబాయ్ అండ్ సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళిపోయారు. మన దేశంలో స్థాపించబడ్డ 8,000కి పైగా కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని ఇండియా నుండి సింగపూర్ కి షిఫ్ట్ చేసేసాయి. వీళ్ళంతా ధనవంతులు, కోట్లలో బిజినెస్ చేసేవాళ్ళు. కాబట్టి మన దేశంలో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ ఒకవేళ వాళ్ళకి కంఫర్టబుల్ గా లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళిపోగలరు. కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్య తరగతి వాడు ఈ ట్యాక్సుల నుండి తప్పించుకోవడానికి ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళగలడా? నిజానికి ఎక్కువ ట్యాక్సులు వేయడం వల్ల ఒక సగటు భారతీయుడికి ఎంత నష్టం జరుగుతుందో ఓవరాల్ గా ఒక దేశ ఎకానమీకి కూడా అంతే నష్టం జరుగుతుంది. దేశానికి నష్టం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఎక్కువ ట్యాక్సులు వేయడం వల్ల ఒక దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుంది. అది ఎలా జరుగుతుందో ఈ ఎకనామిక్ కేస్ స్టడీలో నేను చాలా సింపుల్ గా చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఎకనామిక్స్ లో లాఫర్ కర్వ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. బేసిక్ గా ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఒక సామాన్యుడు సంపాదించే డబ్బు మీద గవర్నమెంట్ 0% ట్యాక్స్ వేసినా 100% ట్యాక్స్ వేసినా గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం జీరో, అబ్సల్యూట్లీ జీరో. 0% ట్యాక్స్ వేస్తే గవర్నమెంట్ కి ఎలాంటి ఆదాయం ఉండదు. బికాస్ ట్యాక్స్ జీరో కాబట్టి గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూ కూడా జీరోయే ఉంటుంది. ఇది క్లియర్ కదా? నెక్స్ట్, ఒకవేళ అదే గవర్నమెంట్ సామాన్యుడు సంపాదించే డబ్బు మీద 100% ట్యాక్స్ వేస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం జీరో. అదేంటి? 100% ట్యాక్స్ వేస్తే గవర్నమెంట్ కి బోలెడంత డబ్బులు రావాలి కదా, జీరో రెవెన్యూ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు సంపాదించే మొత్తం డబ్బుని ట్యాక్స్ రూపంలో తీసుకుంటాను అని చెప్తుందో అప్పుడు 2 సినారియోస్ జరుగుతాయి. ఒకటి, నువ్వు సంపాదించే డబ్బుని గవర్నమెంట్కి తెలియకుండా దాచేసి నేనేం సంపాదించడం లేదు, కావాలంటే ఇంటికి వచ్చి చెక్ చేసుకో అంటారు. అవునా? ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే, ఎంత డబ్బు సంపాదించినా దాన్ని ట్యాక్స్ రూపంలో మొత్తం గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి అసలు డబ్బే సంపాదించకుండా గవర్నమెంట్ ఇచ్చే రేషన్ తింటూ బతికేస్తారు. సో ఈ 2 కండిషన్స్లో కూడా గవర్నమెంట్కి ప్రజల నుండి ట్యాక్స్ రూపంలో ₹1 కూడా ఆదాయం రాదు. ఎకనామిక్స్లో ఉన్న ఈ లాఫర్ కర్వ్ ఏం చెప్తుందంటే, 0కి 100కి మధ్య ఎక్కడైతే ప్రజలు ట్యాక్స్ పర్సంటేజ్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అక్కడ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూని సంపాదిస్తుంది. అలా కాకుండా ఒకవేళ గవర్నమెంట్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంకా ట్యాక్స్ని పెంచుకుంటూ పోతే చాలామంది అనుకుంటున్నట్టు గవర్నమెంట్కి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయి బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ లాంటి యాక్టివిటీస్ పెరిగిపోతాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియాలో సుమారు 140 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే అందులో రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ని కట్టేది ఎంతమందో తెలుసా? కేవలం 1.6% మాత్రమే. అంటే మొత్తం దేశంలో కేవలం 2,24,00,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అయితే మిగిలిన వాళ్ళు డబ్బు సంపాదించడం లేదు అనుకుంటున్నారా? నో, సంపాదిస్తారు. కానీ నేను ముందు చెప్పిన కాన్సెప్ట్లో లాగే ట్యాక్స్ రేట్ పెరిగే కొద్దీ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే. ఇంకా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ, వ్యాట్, టీడీఎస్, మున్సిపల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎట్సెట్రా. ఇంకా ఇలాంటివి ఎన్నో రకాల ట్యాక్సులు ఉన్నాయి. వీటి నుండి కూడా చాలా మంది ప్రజలు తెలివిగా తప్పించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఒకసారి గమనిస్తే ముంబై, ఢిల్లీ, చెన్నై అండ్ హైదరాబాద్ ఇలాంటి ఏ మెట్రోపాలిటన్ సిటీని తీసుకున్నా అక్కడ ఉండే ప్రాపర్టీ ప్రైజెస్ ఆకాశాన్ని తాకుతుంటాయి. దీనికి కారణం అక్కడ జరిగే డెవలప్మెంట్ మాత్రమే కాదు, ట్యాక్స్. అక్కడ ఉండే ప్రాపర్టీస్ యొక్క టోటల్ వాల్యూలో దాదాపు 50% ట్యాక్సే ఉంటుంది. సో ఈ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి చాలామంది ప్రాపర్టీస్ని రిజిస్టర్ చేసేటప్పుడు దాని వాల్యూని తక్కువగా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ₹1 కోటి ప్రాపర్టీ అమ్మకం జరిగితే డాక్యుమెంట్స్లో దాని వాల్యూ 20 to 30 lakhs మాత్రమే ఉంటుంది. అండ్ కొనేవాళ్ళు కూడా ఆ 30 lakhsకే స్టాంప్ డ్యూటీ అండ్ ట్యాక్సెస్ కడతారు. మిగిలిన 70 lakhs కూడా బ్లాక్ మనీ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే డైరెక్ట్గా క్యాష్ రూపంలో బయ్యర్ అండ్ సెల్లర్ చేతులు మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? హై ట్యాక్స్ రేట్. ఈ మొత్తం వాల్యూని గవర్నమెంట్కి చూపిస్తే అప్పుడు గవర్నమెంట్ మొత్తం వాల్యూ మీద ట్యాక్స్ వేస్తుంది అనే భయంతో ప్రాపర్టీస్ని తక్కువ వాల్యూకే రిజిస్టర్ చేస్తారు. సో ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల నిజానికి గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం రావాలి, అవునా? కానీ ఇక్కడ చూసారా, ₹1 కోటి ప్రాపర్టీలో గవర్నమెంట్కి కేవలం 30 లక్షల మీద ట్యాక్స్ వస్తే మిగిలిన 70 లక్షల మీద ట్యాక్స్ కోల్పోయింది. ఇది యాక్చువల్ రియాలిటీ.
ఇలా జరిగేది కేవలం రియల్ ఎస్టేట్లో మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సెక్టార్స్లో గవర్నమెంట్ వేసే ట్యాక్సుల నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఎన్నో దారులు వెతుక్కుంటారు. అయితే ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్. రీసెంట్ టైమ్స్లో ఒకవైపు గవర్నమెంట్ విపరీతంగా ట్యాక్సులు వేసి మన ఆదాయాన్ని తినేస్తుంటే, మరోవైపు చాలా కంపెనీలు వాళ్ళ ఉద్యోగులని జాబ్స్ నుండి తీసేస్తున్నాయి. ఎంప్లాయీస్ అవసరం లేకో లేదా వర్క్ లేకో కాదు, దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ వల్ల మీ జాబ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి నేను మీకు 3 అవర్స్ ఉండే ఏఐ అండ్ ChatGPT మాస్టర్ క్లాస్ని రికమెండ్ చేస్తున్నాను. ఇది జనరల్గా పెయిడ్ ఉంటుంది, కానీ గ్రోత్ స్కూల్ 3rd యానివర్సరీ ఆఫర్గా మన ఛానల్ నుండి రిజిస్టర్ అయ్యే ఫస్ట్ 1000 వ్యూవర్స్కి ఇది కంప్లీట్గా ఫ్రీ. ఈ వర్క్షాప్లో మీరు 20కి పైగా ఏఐ టూల్స్ని నేర్చుకోవచ్చు. ఇది కేవలం టెక్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్తో పాటు ఈవెన్ ఫ్రీలాన్సర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం వల్ల మీరు పర్సనల్ బ్రాండింగ్, ఎక్సెల్ స్కిల్స్ అండ్ డేటా అనాలిసిస్ లాంటి స్కిల్స్ని పెంచుకుని మీ కెరియర్ని బూస్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మంచి జాబ్ తెచ్చుకుని ఎక్కువ శాలరీని కూడా డిమాండ్ చేయొచ్చు. ఈ వర్క్షాప్ని కండక్ట్ చేసేది 2023లో లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్లో ఒకటైన గ్రోత్ స్కూల్ వాళ్ళు. ఇప్పటికే 10 లక్షలకి పైగా క్యాండిడేట్స్ ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టే ఇండియాలో 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నా కూడా కేవలం 2 కోట్ల మంది మాత్రమే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ని కడతారు. డైరెక్ట్గా అని ఎందుకు అన్నానంటే, జనరల్గా ట్యాక్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ మన దగ్గర నుండి డైరెక్ట్గా కలెక్ట్ చేస్తుంది, లైక్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ మనం కొనే వస్తువుల మీద ట్యాక్స్ వేసి మన నుండి ఇండైరెక్ట్గా కలెక్ట్ చేస్తుంది. సో ఇండియాలో డైరెక్ట్గా ట్యాక్స్ పే చేసేవాళ్ళు కేవలం 1.6% ప్రజలు మాత్రమే. వీళ్ళంతా కూడా రకరకాల కంపెనీస్లో శాలరీస్కి పనిచేస్తున్న ఎంప్లాయీసే. అంటే వీళ్ళలో మెజారిటీ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో ఇది విన్నాక జనరల్గా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇండియాలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు కేవలం 2 కోట్ల మంది ప్రజలు మాత్రమే ట్యాక్స్ కట్టడం ఏంటి అనుకుంటారు, అవునా? కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఉన్న సెక్షన్ 10/1 ప్రకారం ఇండియాలో వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ వేయకూడదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఉన్న టోటల్ జనాభాలో 58% ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి నివసిస్తున్నారు. ఈ 58%లో పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అలాగే ధనవంతులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. నెక్స్ట్ బిజినెసెస్. మన దేశంలో ఉన్న కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంపాదించే డబ్బు మీద కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. దీన్నే కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అయితే ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది మన దేశంలో 25% నుండి 35% వరకు ఉంటుంది. అంటే ఒక కంపెనీ సంవత్సరంలో 100 రూపాయల లాభం సంపాదిస్తే అందులో 35 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఈ ట్యాక్స్ రేట్ ఇండియన్ కంపెనీస్ అయితే ఒక రకంగా, ఫారెన్ కంపెనీస్ అయితే మరొక రకంగా ఉంటుంది. సో జనరల్గా జాబ్ చేసే ఒక ఎంప్లాయీ అయినా, బిజినెస్ చేసే ఒక కంపెనీ అయినా 25 to 35% ట్యాక్స్ కట్టాలంటే అది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కట్టేది ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా వీళ్ళు యూజ్ చేసే వస్తువుల మీద, ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్ మీద కూడా చాలా రకాల ట్యాక్సులు కడతారు. సో ఈ ట్యాక్సుల నుండి సామాన్య ప్రజలు తప్పించుకోలేకపోయినా పెద్ద పెద్ద కంపెనీలు అలాగే కోట్లలో బిజినెస్ చేసే వ్యాపారులు తప్పించుకోగలరు. ఎలా అంటే, ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ వేసినట్టే విదేశాల్లో కూడా ఈ ట్యాక్స్ ఉంటుంది. సో కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇండియా కంటే తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ వేసే దేశాలు ఏవో చూసుకుని వాళ్ళ కంపెనీలని ఇండియాలో మూసేసి తక్కువ ట్యాక్స్ వేస్తున్న దేశాల్లో వాళ్ళ కంపెనీలు ఓపెన్ చేస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావడానికి నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి తెలిసిన చాలా మంది సెలబ్రిటీస్ హైదరాబాద్, చెన్నై అండ్ ముంబై లాంటి సిటీస్లో ఉంటూ వాళ్ళు లగ్జరీ కార్స్ని కొన్నప్పుడు వాటిని పాండుచేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతాలకి తీసుకెళ్లి అక్కడ రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. కానీ నిజానికి ఈ కార్ రిజిస్ట్రేషన్ పాండుచేరిలో ఉన్నా అది తిరిగేది మాత్రం హైదరాబాద్లోనే. మీకు లాజిక్ అర్థమైందా? సేమ్ ఇలాగే ఇండియాలో బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు గవర్నమెంట్ వేసే ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి వాళ్ళ కంపెనీల యొక్క లొకేషన్ మార్చేసి వేరే దేశాల్లో రిజిస్టర్ చేస్తాయి. కానీ వాళ్ళు బిజినెస్ చేసేది మాత్రం ఇండియాలోనే. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ 25 to 35% ఉంటే సింగపూర్లో 17%, దుబాయ్లో 9% మాత్రమే ఉంటుంది. అందుకే ఇండియాలో బిజినెస్ చేసే రిచ్ పీపుల్ అలాగే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ రిజిస్టర్డ్ లొకేషన్స్ని ఇండియా నుండి దుబాయ్ అండ్ సింగపూర్ లాంటి దేశాలకి మార్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ మీద ఇండియన్ ట్యాక్స్ లాస్ కాకుండా ఆయా దేశాల్లో ఉండే ట్యాక్స్ లాస్ అప్లై అవుతాయి. లాజిక్ అర్థమైందా?
మనకి బాగా తెలిసిన ఫోన్పే కంపెనీ కూడా ఒకప్పుడు ఇండియాలో హై ట్యాక్స్ ప్రాబ్లం కారణంగా వాళ్ళ హెడ్ ఆఫీస్ని ఇండియా నుండి సింగపూర్కి షిఫ్ట్ చేసింది. కానీ రీసెంట్గా 2023లో మళ్ళీ వాళ్ళ కంపెనీని సింగపూర్ నుండి ఇండియాకి తీసుకొచ్చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఫోన్పే కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఐపీఓని తీసుకురావాలనుకుంటుంది. సో దీనికోసమే వాళ్ళు ఇండియాకి వచ్చారు. కానీ ఇలా చేయడం వల్ల ఫోన్పే కంపెనీ సుమారు 8,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఇండియన్ గవర్నమెంట్కి అడిషనల్గా కట్టాల్సి వచ్చింది. సింగపూర్లో ఉంటే వాళ్ళకి ఈ డబ్బంతా మిగిలేది. సో ఈ ట్యాక్స్ సేవ్ చేయడానికే లాస్ట్ 10 ఇయర్స్లో సుమారు 8,000 కంపెనీలు ఇండియా నుండి సింగపూర్కి షిఫ్ట్ అయిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. దీనివల్ల చైనాలో తయారవుతున్న వస్తువుల మీద అమెరికా చాలా ఎక్కువ ట్యాక్సులు వేస్తుంది. అందుకే చైనాలో వస్తువులు తయారు చేస్తున్న చాలా కంపెనీలు చైనాని వదిలేసి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నాయి. ఈ లిస్టులో చైనీస్ కంపెనీస్ని ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఇండియాకి ఉన్నా ఆ కంపెనీలు ఇక్కడ ఉన్న హై టాక్సేషన్ వల్ల ఇండియాకి రాకుండా వియత్నాం లాంటి దేశాలకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వియత్నాంలో లోకల్ కంపెనీ అయినా ఫారెన్ కంపెనీ అయినా వాళ్ళు వేసే కార్పొరేట్ ట్యాక్స్ ఒకటే ఉంటుంది, అదే 20%. కానీ ఇండియాలో లోకల్ కంపెనీ అయితే 25 to 30%, ఫారెన్ కంపెనీ అయితే 35% కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. ప్రీవియస్గా ఇది 40% ఉండేది. సో మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ ఉండటం వల్ల ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఫైనల్గా కోట్లలో బిజినెస్ చేసే కంపెనీలకి ధనవంతులకి ఈ ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎలా చూసినా ఎక్కువ ట్యాక్సుల వల్ల సఫర్ అయ్యేది మాత్రం సాలరీడ్ ఎంప్లాయీసే. బికాస్ వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయి గవర్నమెంట్కి తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజల దగ్గర డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బుకి దానికి బదులుగా గవర్నమెంట్ ప్రజలకి అందిస్తున్న సర్వీసెస్కి ఎంతవరకు బ్యాలెన్స్ అవుతుంది? ఈ డబ్బుతో గవర్నమెంట్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి యాక్టివిటీస్ చేస్తుంది అని అనుకున్నా వాటిని కేవలం ట్యాక్స్ రెవెన్యూ నుండి మాత్రమే నిర్మించడం లేదు, వాటి కోసం సెపరేట్గా అప్పులు కూడా చేస్తున్నారు. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఒక దేశంలో ట్యాక్స్ ఎక్కువైనా తక్కువైనా అది ఆ దేశ గవర్నమెంట్కి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో ప్రెసెంట్ ఇండియాలో ఉన్న ట్యాక్సేషన్ సిస్టమ్ ఆల్రెడీ ఆ లిమిట్ని దాటిందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న గ్రోత్ స్కూల్ వల్ల ChatGPT వర్క్షాప్ లింక్ని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ I will see you in the next video. Till then, this is your friend Surya signing off.